ఎక్కడి నుంచి వచ్చారన్నా? కలకుర్తి నుంచి. ఎప్పుడు వచ్చారన్నా దర్శనానికి మీరు? మేము 9 గంటలకు వచ్చినాం. 9 గంటలకి. చెప్పండి, సలేశ్వరం క్షేత్రం గురించి ఎలా అనిపిస్తుంది మీకు దర్శనానికి రావడానికి? సలేశ్వరం క్షేత్రానికి రానికే మాకు చాలా ఉత్సుకత ఉల్లాసంతో ఇక్కడ రావడం జరిగింది. ఓకే, ఎప్పటి నుంచి వస్తారు మీరు? నేను 25 ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఒక 3 టైమ్స్, ఇది 4th టైమ్స్. అంటే వచ్చినప్పటి నుంచి మీకు ఇప్పటి వరకు ఎలా అనిపిస్తుంది ఈ క్షేత్రం గురించి? ఈ క్షేత్రం అనేది మహిమాన్వితం. ఇక్కడ ఋషులు మునులు తపస్సు చేసినటువంటి స్థలం అని నేను కూడా కొంత యోగ సాధన ఉంటాను. అయితే ఈ క్షేత్ర మహిమ అనేది ఒక సాధకులు మాత్రము ఖచ్చితంగా అనుభూతి అవుతుంది ఇక్కడ వస్తే. ఈ మామూలు ప్రజానికానికి ఏమో ట్రెక్కింగ్ అనో లేకపోతే ఒక ఆహ్లాదం కొరకు ఫిజికల్ సంతోషం కొరకు వస్తారు. కానీ యోగులు సాధకులు తపస్వీలు ఇక్కడ ఒక మహిమాన్విత ప్లేసు. దీన్ని ఇక్కడ ఈ పౌర్ణమి రోజు దర్శించుకుంటే వారి యొక్క సాధన ఇప్పుడు చంద్రుడు పూర్ణ చంద్రుడు, ఇప్పుడు 16 కళ సంపూర్ణ అంటే 16 కళలతోటి చంద్రుడు ఇక్కడ రాత్రిపూట ఇది చేస్తాడు. ఆ టైం లోపల మనం ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటే మనకు కూడా మన లోపల ఉన్నటువంటి అంధకారం అంతా చీకటి అనేది తొలగిపోయి మన శరీరంలో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోయి ప్రకాశము కాంతి మనలోకి వస్తాయని చెప్పేసి మా భావన. ఓకే, ఈ సంవత్సరానికి ఎన్ని రోజుల వరకు ఉంటుంది దర్శనం? ఇది 3 days అని ఇచ్చింది గవర్నమెంట్. ఇప్పుడు 3 days ఇస్తే ఇప్పుడు జనాలకు మూకుమ్మడిగా ఒకటేసారి రావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే ఎలాంటి ఇబ్బందులు అంటే ఇక్కడ ఉన్నదే ఇప్పుడు డీప్ ఫారెస్ట్ లోపల ఇంకోటి ఇది లోయ, పెద్ద పాతాల లోయ. ఈ లోయలకు రావాలంటే ఇంతమంది ఒకటేసారి కొన్ని రాష్ట్రాలకు వెళ్ళి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ సలేశ్వరం అనేది చాలా మహిమాన్విత ప్లేస్ కాబట్టి ఇంకోటి మనం దక్షిణ అమర్నాథ్గా ట్రీట్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ తర్వాత సాధకులు కానీ ఈ అమర్నాథ్ యాత్ర అనేది వాళ్ళ యొక్క భావన ప్రకారంగా రావడం జరుగుతుంది. అందుకొరకు ఇది భవిష్యత్తులో ఇంకా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ లేకపోతే ఎవరైనా మహానుభావులు ఎవరైనా పట్టించుకొని దీని క్షేత్రాన్ని ఒక పౌర్ణమి రోజే కాకుండా సంవత్సరానికి ఒకటే రోజు కాకుండా కొన్ని సందర్భాల్లో అంటే ఇప్పుడు ఫారెస్ట్ ప్రతి పౌర్ణానికి ఒకసారి చేస్తే ఇంత ట్రాఫిక్ ఉండదు, ఇంత ఇబ్బందులు ఉండదు. ఈ సాధకులకు కానీ భక్తులకు కానీ ఈ భగవంతుని యొక్క ఆశీస్సులు దొరుకుతాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎక్కడి నుంచి వస్తారు మీరు? మేము సంగారెడ్డి డిస్ట్రిక్ట్ దౌలతాబాద్ విలేజ్. అంటే ఈ సలేశ్వరం జాతర గురించి ఏం తెలుసు మీకు? 3 రోజులు, 1 తారీఖు 2 తారీఖు 3 తారీఖు అవుతుందని తెలుసు. పున్నం రోజు అవుతుంది అంటే వచ్చినాం మేము. అంటే మీరు ఎప్పుడు వచ్చారు దర్శనానికి? మేము నిన్న శ్రీశైలం పోయినాం, అక్కడ నుంచి పొద్దున్న 7 గంటలకు వచ్చినాం, దర్శనం చేసుకున్నాం, రిటర్న్ అయినాం. చాలామంది పబ్లిక్ సర్వీస్ కరెక్ట్ లేదు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఇట్లా సిస్టమేటిక్గా పంపిస్తలేరు, ఎక్కడ పబ్లిక్ అక్కడనే జామ్ అయ్యారు, ఏం ఫెసిలిటీ లేదు, ఇబ్బంది. చేసుకున్నారు కదా, ఇంత కష్టపడి కిందకి వెళ్ళారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా రష్ ఉంది, ఆడ ఇబ్బంది ఉంది చాలా. కొంచెం దూరంకేనే మొక్కేసి వచ్చినాం, దగ్గర దాకా పోయినాం కానీ నా దగ్గర దాకా వెళ్ళలేము. ఇక పబ్లిక్ ఫుల్, ఆడ కరెక్ట్ ఫెసిలిటీ లేదు. సిద్దిపేట. ఓకే, ఎప్పుడు వచ్చారు దర్శనానికి మీరు? పొద్దున 6 గంటలకు వెళ్ళినాం. ఎట్లా అయింది దర్శనం మీకు? దర్శనం ఏం బాగాలి, లైన్లో మొత్తం రద్దీ నువ్వు కూడా ఎవరు పట్టించుకుంటూ లేరు. పైన పోగానే నూకేస్తారు, మళ్ళీ పైన కూడా పైసలు తీసుకుంటారు, టికెట్లు తీసుకురు. అంటే మీరు సిద్దిపేట నుంచి మీకు ఈ సలేశ్వరం క్షేత్రం అనేది ఎట్లా తెలుసు మీకు? ఆల్రెడీ 2 years నుండి వస్తున్నాం మేము. అప్పుడు ఎట్లా ఉన్నది? అప్పుడు కొంచెం బెస్ట్ ఉండేది దీనికంటే. ఇప్పుడు ఏం పట్టించుకోలేదు. అప్పుడు టికెట్ కూడా అంత ప్రైస్ లేకుండే, టికెట్ లేకుండే. అప్పుడు టికెట్ దర్శనం స్నానం చేస్తుంటే బకెట్ ఉంటుండే, బకెట్లు లేవు, ఏం లేవు. మెయింటెనెన్స్, ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. అసలు పోలీసులు లేరు, 1-2-3 పోలీసులే ఉన్నారు. పోలీసులు అంతా పైనే ఉన్నారు. అట్లీస్ట్ మనకి స్టార్టింగ్ లో మెయింటెనెన్స్ లేదు, గుడి దగ్గర మాత్రం మెయింటెనెన్స్ బాగుంది. స్టార్టింగ్ లో ఏదైతే మన క్లౌడ్ ఉందో అక్కడ మొత్తం అసలు ఒక్క పోలీస్ లేరు, ఒక మెయింటెనెన్స్ లేదు. మనకి ఇంత అమౌంట్ తీసుకుంటారు, ఇంత అది చేస్తున్నారు కానీ ఒక తాట్ లాంటి మాత్రం ఏం కాకపోతే కింద తొక్కిసలాటాడే ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ రోప్ ఉంటే అయిపోతుంది. ఎంత టైం పట్టవచ్చు మనకి దర్శనానికి? మాక్సిమం మేమైతే 7 hours పట్టింది. మేము మార్నింగ్ 8:30కి కింద దిగినాము, 12 అయింది మాకు దర్శనం పై అవ్వడానికి. అంటే మీకు ఏం లేవు, వాటర్ కూడా లేవు, తాగని వాటర్ కూడా లేవు, మంచినీళ్ళు కూడా లేవు, సదుపాయం.
వాటర్ తాగడానికి మంచినీళ్ళు కూడా లేదు. అందరూ మామూలుగా డబ్బులకు బాటిల్ అమ్ముతారు తప్ప ఫ్రీగా మాత్రం ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇచ్చే నాదుడు లేడు. ఒక పోలీస్ కూడా అక్కడ ఎవరికి వెళ్ళిపోయి చేస్తలేరు. ఒక లైన్ సరే కనుక వాళ్ళకి చెప్పాల్సింది ఉంది కదా, ఆ పిల్లలను తీసుకెళ్ళకండి ఇబ్బంది పడతారని చెప్పేసి ఇన్ఫార్మ్ చేయాలి కదా. వాళ్ళు పైన ఉన్నప్పుడు దిగే వాళ్ళకి అలా ఇన్ఫార్మ్ కూడా చేయట్లేదు. చాలా ఇబ్బంది ఉంది. మన రాంగ్ రూట్ లో వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా రికమెండేషన్ రాంగ్ రూట్ లో వెళ్ళిపోతున్నారు. ఇంకోటి పోలీసులు ఏం పట్టించుకుంటలేరు. మీకు ఆడ దమ్ము అర్థలేదు. ఆడవాళ్ళందరూ చక్కెర వచ్చి పడిపోతున్నారు లోపల చెరువులో. చక్కెర వచ్చి పడిపోతున్నారు. ఏం మెయింటెనెన్స్ లేదు. సలేశ్వరం అంటే రికమెండేషన్ దర్శనం ఉండదు, కానీ ఈ సంవత్సరం రికమెండేషన్ దర్శనం ఎగ్జిట్లకి కూడా పంపిస్తారు. చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది నెల్లూరు జిల్లా. కింద చాలా అసలు మెయింటెనెన్స్ ఏమి లేదు. అడ్డదారిని ఎక్కువ పోతున్నారు. అసలు పోలీసు వాళ్ళు మెయింటెనెన్స్ మాత్రం అసలు డబ్బులు తీసుకొని పోలీసు వాళ్ళు అక్కడ ఇచ్చి సైడ్ పోతుంటే అసలు మెయింటెనెన్స్ వదిలేపితే చనిపోతారు. ఇవాళ రేపు జాగ్రత్తగా లేకపోతే పిల్లలు ముసలి మాత్రం రాకుండా ఉంటేనే బెటర్. చాలా మేలు. ఇబ్బంది రానికూడదు. సోరోలే అడ్డం పడతారు కింద. అంటే ఇక్కడ నుంచి ఎట్లా వస్తున్నాము, సపోజ్ ఇక్కడ చిన్న వే ఉంది, అక్కడికి కూడా తగ్గిపోవడం ఆడికి కూడా క్రౌడ్ అనేది మేమేమనుకుంటున్నాం 30 రూపీస్ టికెట్ పెట్టింది కదా, ఆ విధంగా చూస్తే మంచిగా. అంటే మేము పోయిన సంవత్సరం వస్తున్నాం, అప్పుడు కూడా నిరుత్సాహంగానే వెళ్ళిపోయినాం. అంటే నైట్ 1-2 o'clock వరకు ఉండి సరే మాకు ఆయన దర్శనం కాలేదనుకున్నాము. ఎవరిని నిందించలేము. ఏం చెప్తున్నాం మా అభిమానం. ఈసారి బాగుంటుందని వచ్చినాం. ఓకే 30 రూపీస్ టికెట్ పెట్టింది కదా, అబ్బో బాగుంటుందిలే ఈసారి అనుకున్నాం. పోయే కొద్ది ఏమైంది, పోయినాం కింద మొత్తం వెళ్ళిపోయినాం. వాడికి అక్కడ చూస్తే ఏముంది, ఆడతలేదు అసలుకు. దెబ్బ తీసింది ఆడ. ఏడ ఎవరు సెక్యూరిటీ అంటే ఈడ వైర్లు కట్టేసేసి డివైడ్ చేసేస్తే అంటే ఏమి బందోబస్తు ఏం చేయలేదు. నైట్ వచ్చారు. భద్రత లేదు, రాళ్ళు డొల్లుతున్నాయి. రాళ్ళు డొల్లే ముచ్చట అనేది మన చేతుల పని కదండి. ఓకే, అది రాంగ డెవలప్ చేయొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ఈ విధంగా ఉండడం పద్ధతి కాదు. వనపర్తి డిస్టిక్ నాసనల్ నుంచి వచ్చామన్న మేము. వనపర్తి చెప్పండి అన్న, దర్శనం ఎంత టైం అవుతుంది మీకు? మాకు మినిమం 3 hours అవుతుంది అన్న. మేము 10 o'clock పోయినాం, 12:50 బయటికి వచ్చేసినాము. 3 o'clock అయింది. ఓకే, సలేశ్వరం జాతర గురించి ప్రత్యేకత ఏంది? ప్రత్యేకత మనకు చైత్ర పాడ్యము పౌర్ణమికి ముందు పౌర్ణమి వెనుక తర్వాత వస్తుంది కదా. సంవత్సరంలో 3 రోజులు ఉంటుంది కాబట్టి క్రౌడ్ కూడా ఎక్కువ వస్తుంది. మేము కూడా ప్రతి సంవత్సరం వస్తుంటుంటాం, అందుకని ఈ సంవత్సరం కూడా వచ్చాము. కాకపోతే మనకు రోడ్డు ఫెసిలిటీ సరిగా లేదు. ఇక్కడ కిందకి వస్తే పోలీస్ బందోబస్తు సరిగా లేదు. పోలీస్ బందోబస్తు సరిగా లేదు. కింద క్రౌడ్ ఎక్కువ అయిపోయింది, తోసుకాలు ఎక్కువ అయిపోతుంది. ఎవరు పట్టించుకునేవాడు లేడు. అంటే చాలా రక్షాబంధనం ఏం లేదు, పోలీస్ బందోబస్తు సరిగా లేదు. ఫస్ట్ లేదు, వాటర్ ఫెసిలిటీ సరిగా లేదు ఫస్ట్. ఇక్కడ వాటర్ బాటిల్ అవి కూడా దేశ నలుమూలల నుంచి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. 20 రూపాయలు ఉంటే ఇక్కడ ఒక బాటిల్ 100 రూపీస్. ఒకతోనే 50 రూపాయలు ఉంది, ఒకతోనే 70 రూపీస్ ఉంది, ఒకతోనే 100 రూపీస్ ఉంది వాటర్ బాటిల్. ఓకే, దర్శనానికి అయితే మనకి ఎట్లా అనిపిస్తుంది? మీకు మంచిగా బాగుంది, మంచిగా దర్శనమే. ఇంకేమేమి తెలుసు మీకు సలేశ్వరం జాతర గురించి? ఇంకా మేము కూడా ఎక్కువ రాలేదు, 2 times వచ్చింది, రెండోసారి ఇంకా తెలుసుకోలేదు దీని గురించి. ఎక్కడి నుంచి వచ్చినా? బెల్టూరు విలేజ్, పెద్దమందర మండలం, వనపర్తి జిల్లా. ఓకే, ప్రతి సంవత్సరం ఈ జాతర ఏదైతే అవుతుందో సలేశ్వరం శివుని గురించి ప్రత్యేకంగా చాలామంది ఒక సంవత్సరం నుంచి ఎదురు చూస్తూ ఈ యొక్క మహాక్షేత్రాన్ని దర్శించుకోవడానికి చాలామంది తరలి వచ్చారు. అయితే మేము ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఉదయం మేము దర్శనానికి వెళ్ళాం, కానీ అక్కడ పరిస్థితులు సౌకర్యాలు సరిగా ఏర్పాటు చేశారని మా యొక్క అభిప్రాయం. అక్కడ ఎవరికి కూడా అనుకున్నంత స్థాయిలో సదుపాయాలు లేవు. అంటే మీకు దర్శనం కూడా టైం పడుతుంది దర్శనానికి? దర్శనం చెప్పాలంటే దర్శనం మాకు కాలేదు. చాలామంది మాలాగా రిటర్న్ వచ్చిన వాళ్ళు చాలామంది, వృద్ధులు, పెద్దలు, పిల్లలు, వాళ్ళకి ఎవరికి కూడా అక్కడ కనీసం ఈ ఇబ్బంది ఉంది అని ఇక్కడ కొన్ని స్టాప్స్ పెట్టి వీళ్ళని ఆపి తర్వాత ఒక బ్యాచ్ని పంపించి ఆ విధంగా ఏర్పాట్లు చేయలేదు. పోలీసింగ్ ఈ విషయంలో 100% ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆ బాధతో చెప్తున్నాం మేము. ఒక సంవత్సరం నుంచి శివయ్యను దర్శించుకోవాలని ఎంతో ఆతృతగా ఇంత దూరం వచ్చి 2-3 కొండలు ఎక్కి దిగి లోపలికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి రిటర్న్ వస్తే ఆ బాధ ఏ విధంగా ఉంటుందో మీకు కూడా అర్థమైంటుంది. ఆ పరిస్థితి కాకుండా ఇంకా 2 రోజులు ఉంది. వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని మంచి ఏర్పాట్లు చేసి
మళ్ళీ మంచిగా కూడా అందరికీ దర్శనం అయ్యేటట్టు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చినా? మన హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి. మల్కాజ్గిరి నుంచి. ఓకే, దర్శనం ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా లాస్ట్ టైం వచ్చిన లాస్ట్ జిల్లా చాలా రష్ ఉన్నారు. అంటే ఇప్పటికి ఎన్నోసారి రావడం మీరు? దీంట్లో రెండోసారి నేను. రెండోసారి. అంటే ఎట్లా అనిపించింది మీకు దర్శనానికి వెళ్ళినాక? మంచిగా వచ్చింది. అంటే దీని గురించి సెలక్షన్ క్షేత్రం గురించి మీకు ఏం తెలుసు పూర్తిగా? నాకు కూడా లేదు, మా అన్న తీసుకొచ్చిండు. అన్న తీసుకొచ్చింది నిషాగా అట్లా వచ్చినాయి. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటారా పబ్లిక్? లాస్ట్ టైం జిల్లా ఈసారి క్రౌడ్ ఎక్కువైపోయింది. అంటే పబ్లిక్ తెలియడం వల్ల ఇన్స్టాగ్రామ్లో వైరల్గా అయింది వీడియో. దానిలో ఇంకా పబ్లిక్ ఎక్కువైంది. చాలా అసలు మెయింటైన్ చేస్తలేరు, అసలు పట్టించుకోవడం ఎంత పిలిచినా కలుపుతలేరు. అసలు ఆ మనుషులను ఆపలే, ఒక సైడ్కి దారి అని వదిలేస్తలేరు. ఇష్టం వచ్చినట్టు పోతారు. అక్కడ మిస్ అయితే మనుషులు చచ్చిపోతారు. అప్పుడు ఎవరు ఇక్కడికి వచ్చిన వాళ్ళ రక్షణ ఏం చేయలేదు. ఏం లోపలికి పోతున్నారు కూడా లేదండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారంటే ఫారెస్ట్ వాళ్ళు 100 రూపాయలు తీసుకున్నారు, ఇక్కడ గుడిగల్లో 30 రూపాయలు తీసుకున్నారు. దానికి తగ్గట్టుగా కింద మెయింటెనెన్స్ అన్న ఉండదు కదా. నెల్లూరు నుంచి వచ్చాను నేను. కనీసం ఆ డిపార్ట్మెంట్లో పోలీసులు మెయింటెనెన్స్ లేదు. బారికేడ్లు కట్టి కొంతమందిని లోపల పంపించి కొంతమందిని బయట పెడితే వాళ్ళు నీట్గా వెళ్ళిపోతారు. ఆడోళ్ళు చిన్న పిల్లలు వచ్చారు, వాళ్ళు అసలు ఎంత బాధపడ్డారో అంత బాధపడ్డారు. గతంలో మనం చూసాం ఎన్నో గుళ్ళు ఇక్కడ తొక్కిసలాట జరిగి ఎంతోమంది చనిపోయారు. అదే సిచ్యువేషన్ ఇక్కడ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అనిపించి దర్శనం చేసుకోకుండా నేను రిటర్న్ అయ్యి నెల్లూరు వెళ్ళిపోతున్నా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ దర్శనానికి మేము దర్శనానికి ఉదయం వచ్చాను, 9 గంటలకు అక్కడి నుంచి పోయాను. 1 గంటకి జస్ట్ ఎంత అంటే ఒక 10 ఫీట్స్ దూరంలో వెళ్ళిపోయి ఇంకా అక్కడ చూసి సిచ్యువేషన్ చూసి లేడీస్ చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ తోస్తున్నారు, కింద పడిపోతారు. గతంలో జరిగిన విషయాలు పునరావృతం అవుతాయనే ఉద్దేశంతో నేను వద్దు, ఎప్పుడైనా మళ్ళీ రావచ్చు కానీ ఇక్కడ ఉండకూడదని చెప్పేసి తిరిగి రిటర్న్ అయ్యి వచ్చా. డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసులు ఎలాంటిది లేదు, నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు. అక్కడ అసలు ఫెసిలిటీస్ అనేది ఏం లేదండి. సంవత్సరానికి 3 రోజులు జరిగేది యాత్ర, 3 రోజులకి ఏ విధంగా ఉండాలండి? సంవత్సరానికి 3 రోజులు జరిగే యాత్ర ఏ విధంగా ఉండాలి? కనీసం సెక్యూరిటీ అన్న వచ్చిన వాళ్ళని కనీసం ఎలా పంపించాలి, ఎలా పంపిస్తే బాగుంటుంది అనేది ప్లానింగ్ లేనప్పుడు మీకు దేనికండి? ఏం లేదండి. వాళ్ళు వచ్చి పైన కూర్చున్నారు, వాళ్ళు వచ్చి కింద కూర్చున్నారు. చాలా బాగుంటుంది. నమస్తే అమ్మా, మీ పేరు? హనుమంతు బోనం. ఎక్కడి నుంచి వస్తున్నాము? హైదరాబాద్ ఇంజాపూర్ కల్లా వస్తున్నాము. ఓకే, ఇక్కడ సెలక్షన్ క్షేత్రం గురించి మీకు తెలిసిన విషయాలు చెప్తారా? పొద్దుసంది వచ్చినాం, దర్శనం చేస్తూనే ఉన్నారు అందరు నిమ్మనంగా. మేము సార్ దర్శనం చేసుకొని వస్తూనే ఉన్నాం. మీరు ఎన్నోసారి రావడం ఇక్కడికి? ఇది ఫస్ట్ సార్ రావడం. ఫస్ట్ సార్. మీకు ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ సార్ రావడం? మంచిగానే అనిపిస్తుంది. అంటే ఈ కొండలు ఎక్కి దిగారు కదా, ఎట్లా అనిపిస్తుంది? కొండలు ఎక్కి దిగే తప్పదు కానీ దర్శనం అయితే మంచిగా అవుతున్నాయి, దేవుని దర్శనాలు. కానీ పబ్లిక్ ఎక్కువ వచ్చేటోళ్ళు అందరు ఇన్కమ్ కూడా చూసి దర్శనం చేసుకోవాల్సింది. ఎవరు పట్టించుకోవట్లేరు, అది ఎవరు పట్టించుకోవట్లేరు ఆడ. సార్ మీకు రావడం? నేను 5వ సారి. ఎట్లా అనిపించింది? నాకు మంచిగానే అనిపిస్తుంది కానీ పబ్లిక్ను పట్టించుకునేందుకు కావాలి. వాస్తవం పట్టించుకోలేరు. పోలీసులు ఉన్నారంటే వేస్ట్. నేను ఉన్నది చెప్తున్నాను, సచ్చినా కానీ పట్టించుకోలేదు. మొత్తం అక్రమాలు అంటే అక్రమాలు. చాలా ప్రశాంతంగా ఉంది లోపల. అయితే చాలా సౌకర్యాలు కూడా లోపల చాలా మంచిగా చేసిర్రు. కాకపోతే బయట దర్శనానికి వెళ్ళేటప్పుడే చాలా ఇబ్బందిగా ఉంది మనకి. దర్శనం అయితే తొందరగానే అవుతుంది. ఓం నమః శివాయ. ఫస్ట్ మన ఎంట్రన్స్ కూడా చాలా డబ్బులు తీసుకోవడానికి దానికి న్యాయం లేదు అసలుకి. ఎందుకు తీసుకుంటారు? కార్కి 4 వీలర్కి ఏమో 500 తీసుకుంటారు, 2 వీలర్కి ఏమో 100 రూపీస్ తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? సగం మెయింటెనెన్స్ అక్కడ లేదు, పోనీకే చక్కగా లేదు, ఒక్క సగం సెక్యూరిటీ లేదు ఇక్కడ. ఎలా వెళ్తారు పబ్లిక్? ఇంతమంది చాలా మంది ముసలి వస్తారు, ఎంగి వాళ్ళు వస్తారు, చిన్న చిన్న పిల్లలు వస్తారు. ఎలా వెళ్తారు అనుకుంటారు? అసలు టికెట్ తీసుకున్నప్పుడు అంత న్యాయంగా ఉండాలి, అంతే మంచిగా ఉండాలి. సగం ఫుడ్ అరేంజ్ లేదు ఇక్కడ. ఎలా వెళ్తారు? చాలా మంది ఆకలితో చాలా మంది తిప్పలు పడతారు. అసలు పోలీసులు ఉన్నారంటే ఉన్నారు, కాకుంటే వాళ్ళు కూడా పబ్లిక్ చాలా మంది ఏమంటారు అంటే కొంచెం గేట్ లాగా పెడితే కవర్ అవుతుంది కొద్దిగా. ఎక్కడ పోనీకే చాలా మంది ఇబ్బంది పడడం, చాలా ఇబ్బంది పడ్డాం లోపలికి వెళ్ళాక. అక్కడ చాలా కొట్లాడుకోవడం, అసలు చాలా మందికి ఆయాస కళ్ళు తిరిగి పడిపోయారు చాలా మంది లోపల. ఎన్ని గంటలు పడి మీకు దర్శనానికి? మేము పొద్దున్న 5 గంటలకు వచ్చినాం. ఇప్పుడు ఎన్ని గంటలు? 2:30కి వచ్చినాం మేము పైకి. చాలా టైం పడ్డది అక్కడ. ఎందుకంటే అక్కడ మొత్తం దోచుకొని వచ్చినందుకు చాలా మంది 30 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడేమో పబ్లిక్ తోసుకుని వచ్చి రావడం వల్ల మనకి ఇబ్బంది అయింది అక్కడ. లేకుంటే లేదు, సెక్యూరిటీ ఉండను కానీ సెక్యూరిటీ కొంచెం మనకి పబ్లిక్ కొంచెం మెయింటైన్ చేసుకుంటే పైనుంచి మళ్ళీ వచ్చేటప్పుడు వెహికల్స్ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ వెహికల్స్ వచ్చే దుమ్ము కళ్ళలో చాలా మంది